ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం ఇప్పుడు క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, యూకే భారతదేశం మధ్య జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల్లోని రక్షణ స్థాయికి సంబంధించిన కీలకమైన అపరిష్కృత సమస్య వ్యవసాయ రంగం నుంచి ఏ రకమైన ఉత్పత్తులకు సంబంధించినది? ఆన్సర్ డి, భౌగోళిక సూచిక అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, 10 మిలియన్ల ఇళ్లల్లో సోలార్ ప్యానెల్స్ అమర్చేందుకు సన్ రైజ్ స్కీమ్ను ప్రారంభించిన ప్రధాని మోడీ 1 కోటి ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ప్రారంభిస్తుందని అయితే తెలిపారు. మనకి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన గురించి బాగా నేర్చుకోండి, ఇది చాలా అవసరం. ఎందుకంటే దీని నుంచి మనకి ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే 1 కోటి ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ ఉంటుంది కదా, ప్యానల్స్. సో సన్ రైజ్ స్కీమ్ అనేది ప్రారంభించారు ప్రధాని మోడీ, 10 మిలియన్ల. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, హలాల్ ధృవీకరించబడిన ఉత్పత్తులు ఉత్పత్తి, నిల్వ, పంపిణీ మరియు అమ్మకాలపై ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం తక్షణ నిషేధాన్ని విధించింది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, విద్యలో బహుభాషావాదాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్ని అయితే అనువాడిని యాప్ని అయితే ప్రవేశపెట్టింది. అంటే అన్ని పాఠశాలలు మరియు ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ ఉంటాయి కదా, సో డిజిటల్ రూపంలో ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో జాబితా చేయబడిన భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచడం ఈ చొరవ లక్ష్యం. అంటే ఇప్పుడు మనకి ఒక యాప్ అనువాడిని యాప్ ఉంటుంది కదా, సో ఆ యాప్లో వచ్చేసరికి మనకి స్కూల్ నుంచి మనకి పీజీ వరకు కూడా మనకు ఉంటాయి కదా, ఎన్సీఆర్టీస్ బుక్స్, ఇలాంటివన్నీ కూడా మన పాఠ్య పుస్తకాల్లో ఉండే వాటివైనా డిజిటల్ రూపంలో మనకి ఇందులో అందజేస్తున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అనువాడిని యాప్ని అయితే ప్రవేశపెట్టారు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా. సో ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇటలీలోని టురిన్ తన 7వ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ అయితే గెలుచుకుని చరిత్ర అయితే సృష్టించింది ఎవరు? ఆన్సర్ సి, నోవాక్ జోకోవిచ్. ఏంటంటే తను 7వ ఏటీపీ ఫైనల్స్లో టైటిల్ అయితే గెలుచుకున్నారు. ఎవరు? నోవాక్ జోకోవిచ్. స్పోర్ట్స్ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఇటీవల ప్రకటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారికంగా మలేరియా రహిత దేశంగా కాబో వెర్డెని ధృవీకరించింది. ఈ సాఫల్యం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఆఫ్రికన్ ప్రాంతంలో మలేరియా రహిత స్థితిని సాధించిన 3వ దేశంగా మారిషస్ మరియు అల్జీరియాలతో పాటు కాబో వెర్డెని నిలబడింది. ఇప్పుడు మనకి అంటే కాబో వెర్డెని అనే దేశంలో అసలు మలేరియాకి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కూడా లేవు. అక్కడ మలేరియా రహిత దేశంగా అయితే మనకి కనుక్కున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దీనికి గాను వాళ్ళు మలేరియా రహిత దేశంగా అయితే కాబో వెర్డెని ధృవీకరించారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇందులో మొత్తం 3 దేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, మారిషస్, అల్జీరియా, అలాగే కాబో వెర్డెని. ఈ 3 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి, అంటే మలేరియా రహిత దేశంగా గుర్తింపబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య బంగాళాఖాతంలో అంతరాయాలను కలిగించే తుఫాన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఏ, మిథిలి. నెక్స్ట్ వన్, గుజరాత్లోని కచ్లోని శుష్క ప్రాంతానికి చెందిన కచ్చి కరెక్ అనే దేశీయ ఖర్జూరానికి ఇటీవల ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక అయితే అంటే జిఐ ట్యాగ్ అయితే లభించింది. గిర్ కేసర్ మామిడి తర్వాత గుజరాత్ నుండి వచ్చిన 2వ పండుగ కచ్చి కరెక్ని అయితే ఘనత గుర్తించింది. మనకి గుజరాత్ నుంచి 2 జిఐ ట్యాగ్ పొందినవి అయితే ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోండి. సో గుజరాత్లో రీసెంట్గా జిఐ ట్యాగ్ పొందింది ఏదని అడగొచ్చు. సో ఏంటి, మనకి కచ్చి కరెక్ అనే దేశీయ ఖర్జూరం, అంటే ఇది ఖర్జూర పండ్లు. సో మనకి ఇది గుజరాత్లో 2వ జిఐ ట్యాగ్ అయితే పొందింది. సో గుజరాత్ నేమ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ గుజరాత్ మనకి రాష్ట్రం, అందులో నుంచి ఎన్ని జిఐ ట్యాగులు పొందినవి ఉన్నాయి కూడా గుర్తుపెట్టుకోవాలి. వాటి పేర్లు ఎన్ని, ఏ దేశం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అది. అండ్ నెక్స్ట్, ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీని జరుపుకుంటారు? ఆన్సర్ నవంబర్ 17వ తారీఖున. అంటే ప్రీ మెచ్యూర్ డెలివరీస్ అవుతూ ఉంటాయి కదా కొంతమందికి, 7th మంత్ 8th మంత్ డెలివరీస్. సో అలాంటి అంటే వాళ్ళకి అవగాహన కల్పించే దినంగా మనకి నవంబర్ 17వ తారీఖున అయితే పాటిస్తారు. సో అది. అండ్ నెక్స్ట్
చంద్రునిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన 5వ దేశంగా అవతరించిన ద్వారా జపాన్ అంతరిక్ష పరిశోధనలో గమనీయమైన విజయాన్ని అయితే సాధించింది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ చంద్ర భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న షియేలి క్రాటర్ సమీపంలో తాకింది. మనకి చంద్రునిపై ఏంటంటే విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. అంటే జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంది కదా, సో వాళ్ళు ప్రవేశపెట్టారు. 5వ దేశంగా అయితే గుర్తింపబడ్డారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇటీవల నిర్వహించిన ఫండ్ మేనేజర్ సర్వే ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత అనుకూలమైన మార్కెట్లుగా ఏ 2 దేశాలు ఉద్భవించాయి? ఆన్సర్ డి, జపాన్ మరియు భారతదేశం. ఇది అయోధ్యలో భారీ మసీదు నిర్మాణాన్ని ఈ మే నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అయితే ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్త పేరు మీద మసీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అని నామకరణం చేయబడిన ఈ మసీదు మత విభేదాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యత మరియు సహృద్భావాన్ని పెంపొందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. రామమందిరం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించిన రోజే ఈ కార్యక్రమం జరగడం ఎంతో మంచిదని అయితే చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనకి అయోధ్యలో మసీద్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు అంటే దాని పనులు మే నెల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఇది ఎవరి పేరు మీద కూడా అడగొచ్చు. మసీద్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అనే నామకరణం అయితే పెట్టారు. ఎవరి పేరు మీద అంటే మహమ్మద్ ప్రవక్త పేరు మీద. సో ఇదేంటంటే మత విభేదాలకు అతీతంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం అలాగే జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. మీరు సపోర్ట్ ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.